హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సాటర్డే ప్రోమో రానే వచ్చేసింది. 4 బిలోనే వేసేసాడు. సో నాగార్జున సార్ గారు అయితే ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు. సో కంటెస్టెంట్స్ మీద, అలాగే అభయ్ మీద అయితే ఫుల్ ఫైర్ అవుతున్నాడు. ఈ ప్రోమో మొత్తం అభయ్ పైనే ఉంది. సో అభయ్ అయితే ఘోరంగా అంటున్నాడు, మెంటల్ గాడు. ఆ, ఏంటంటే ఆయనకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేశాడు బిగ్ బాస్ పైన. వేరే కంటెస్టెంట్స్ మీద మాట్లాడినా బాగుండేది, కంటెంట్ క్రియేషన్ అయ్యేది. సో బిగ్ బాస్ పైన అట్లా మాట్లాడేసరికి అయితే ఫుల్ ఫైర్. ఇంకా ఏమంటున్నాడంటే అబ్బాయి, మెంటల్ గాడు, బయాసుడు ఉన్నాడు. ఇంట్లో పెళ్ళాం కొట్టినప్పుడు అలా టాస్కులు మారుస్తుండు. ఇంకా ఇష్టం ఉన్నట్టుగా అసలు తన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేశాడు. తనకు ఫ్లోలో ఎంత వస్తే ఆయనే కొంచెం బయట అట్లానే ఉంటాడు కావచ్చు, అట్లా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడేశాడు. కానీ అవి కెమెరాస్కి చూస్తున్నాయి, 200 కెమెరాలు వాచ్ చేస్తున్నాయి అన్న విషయం మర్చిపోయి మాట్లాడాడు. సో నాకు సార్ అయితే ఫుల్ ఫైర్ అయ్యాడు. అబ్బాయి పైన రెడ్ కార్డ్ ఇచ్చేశాడు. నాకు ఫోర్స్ ఉంది, ఖచ్చితంగా నేను ఇవ్వాల్సిందే, నువ్వు వెళ్ళాల్సిందే, గేట్స్ కూడా తెరవమని చెప్పేశాడు. కానీ అభయ్ నిజంగానే వెళ్ళిపోతాడా అనేది, నిజంగానే రెడ్ కార్డ్ ఇచ్చేసాడా, ఒకవేళ బతిమలాడుకుంటే వదిలేసాడా అన్నది అయితే చూద్దాము. నాకు తెలిసి ఆల్మోస్ట్ అతనికైతే ఓటింగ్ అయితే తక్కువే ఉంది. కాబట్టి ఈ రెడ్ కార్డు ఇస్తే ఒక సెన్సేషన్. అంటే తెలుగులో ఇప్పటిదాకా రెడ్ కార్డు ఇవ్వలేదు తెలుగు బిగ్ బాస్ సీజన్లో. ఎల్లో కార్డు రేవంత్కి ఇచ్చారు బిగ్ బాస్ 6లో, కానీ రెడ్ కార్డు అయితే ఇవ్వలేరు. టీఆర్పీ పెరగాలని, రేటింగ్ పెరగాలన్న ఉద్దేశంతో ఓటింగ్ కూడా తక్కువ వచ్చింది. ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అబ్బాయికే ఉన్నాయి కాబట్టి ఇచ్చిన ఆశ్చర్యపోని అవసరం లేదు. లేదు, ఒక ఛాన్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, బతిలాడుకుంటున్నాడు కాబట్టి ఛాన్స్ ఇస్తారా అనేది అయితే చూడాలి. నాకైతే తెలిసి రెడ్ కార్డ్ అనే ఉద్దేశంతో ఎలిమినేట్ చేసేస్తారనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి కూడా జరుగుతాయని దృష్టిలో పెట్టుకొని ఇంకా బిగ్ బాస్ అయితే కంటెస్టెంట్స్ అయితే ఆడతారు, టాస్క్లు ఆడతారు, అలాగే ఆలోచించుకొని ఉంటారు. ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడరు. ఏ కంటెస్టెంట్స్ని కూడా ఇట్లా అంటే ఇంకా ముందు ముందు ఏమవుతుందన్న ఉద్దేశంతో ఆడాలన్న ఫీలింగ్తో కూడా ఇచ్చిన ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఓటింగ్ తక్కువ ఉంది, అతను ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా రెడ్ కార్డ్ ఇవ్వడం వల్ల ఈరోజు రేటింగ్ పెరుగుతుంది, బిగ్ బాస్ చూస్తారు, ఇంకా జనాలలోకి బిగ్ బాస్ వెళ్తుంది, ఇంకా చాలా మంది వాచ్ చేయని వాళ్ళు కూడా వాచ్ చేస్తారన్న ఉద్దేశంతో అయితే చెయ్యొచ్చు అని నేను అనుకుంటున్నా. చూద్దాం, మరి ఇస్తాడనే అనుకుంటున్నా. కానీ ఏదో కొన్ని పర్సెంటేజ్ ఛాన్సెస్ రిక్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి వదిలేస్తారా అన్నదైతే చూడాలి. ఎక్కడో మేబీ కొంచెం వదిలేస్తే వదిలేయచ్చు, లేదంటే ఇచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఇది బిగ్ బాస్ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఇంకా పాపం యష్మి రిక్వెస్ట్ చేస్తుంది, ఎవరు రిక్వెస్ట్ చేయట్లేదు. అట్లా రిక్వెస్ట్ చేసే వాళ్ళు కూడా కంటెస్టెంట్స్ ఉండాలి కదా, వాళ్ళ మానవత్వాన్ని నిరూపించుకునేలాగా మరి అందరు కంటెస్టెంట్స్ కూడా బతిలాడితే బాగుంటుంది. సో యష్మి అయితే పాపం ముందుకొచ్చి ధైర్యంగా చెప్పేస్తుంది, ఉండనివ్వండి బిగ్ బాస్ అబ్బాయిని అన్నట్టుగా. సో అబ్బాయి కూడా కొంచెం బిగ్ బాస్ చెప్పిన రూల్స్ నిర్లక్ష్యం చేశాడు, ఆట కూడా ఆడలేదు. సో మేబీ ఇచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. చూద్దాం. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.